రేషన్ బియ్యం కేసులో A1గా ఉన్నటువంటి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ విచారణ ఎదుర్కొన్నారు. దాదాపు 2 గంటల పాటు ఆవిడని విచారించారు. లాయర్లతో కలిసి పోలీసు విచారణకు పేర్ని నాని భార్య పేర్ని జయసుధ హాజరయ్యారు. గోదాం నుంచి బియ్యం ఎందుకు బయటకు వెళ్ళాయి, ఏ విధంగా అవి రీప్లేస్ అయ్యాయనే దానికి సంబంధించి మిస్ప్లేస్ అయ్యాయనే దానికి సంబంధించి ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. కీలకంగా ఆవిడ తన లాయర్లతో ఈ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A1గా ఉన్నారు పేర్ని జయసుధ. ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ పోలీసు విచారణ ముగిసింది. బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. పేర్ని నాని గోదాంలో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఆమె A1గా ఉన్నారు. దీంతో పోలీసులు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈరోజు లాయర్లతో కలిసి విచారణకు హాజరయ్యారు జయసుధ. బియ్యం గోడౌం నుంచి ఎందుకు బయటకు వెళ్ళాయి, ఎందుకు స్టాక్ తగ్గింది అనే విషయం మీద ప్రధానంగా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాలపై పేర్ని జయసుధను 2 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, పేర్నాని భార్య పేర్ని జయసుధ ఈ రోజున పోలీసు విచారణకైతే హాజరయ్యారు. ప్రధానంగా ఆమె పేరు మీద జేఎస్ గోడౌన్ అనే రేషన్ బియ్యం అక్కడ మిస్ అవ్వడం అంశానికి సంబంధించి అయితే పోలీస్ కేసు నమోదైన నేపథ్యంలో ఆమె ఆ కేసులో A1గా కూడా ఉన్నారు. తనకు ఆ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కూడా ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో ఆమెకు ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ పోలీసు విచారణకి సహకరించాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఈ రోజున పోలీసు విచారణకి హాజరయ్యారు. నిన్నే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి బందరు తాలూకు పోలీస్ స్టేషన్కి ఈ కేసు విచారణ నిమిత్తం హాజరు కావాలని నోటీసులు స్థానిక పోలీసులు జయసుధకు నిన్న అందజేయడంతో ఆమె ఇవాళ న్యాయవాదులతో కలిసి పోలీసు విచారణకు హాజరయ్యారు. 2 గంటల పాటు ఆర్పేట సిఐ యేసుబాబు అయితే పేర్ని జయసుధని విచారించారు. న్యాయవాదులతో సహా ఆమె పోలీస్ స్టేషన్కి విచారణకు వెళ్ళినప్పటికీ కూడా ఆమెను మాత్రమే పోలీసులు అయితే విచారించిన పరిస్థితి కూడా ఉంది. పూర్తి స్థాయిలో 2 గంటల పాటు జరిగిన విచారణలో ఈ రేషన్ బియ్యం బయటకు వెళ్ళడానికి సంబంధించి, అదేవిధంగా గోడౌన్లో ఉన్నటువంటి స్టాకు ఎందుకు తగ్గిందనే అంశానికి సంబంధించి కొన్ని కీలక వివరాలని తెలుసుకునే ప్రయత్నం అయితే విచారణ సందర్భంగా పోలీసులు చేసినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ఎందుకంటే రేషన్ బియ్యం తగ్గిన అంశానికి సంబంధించి తొలుత జాయింట్ కలెక్టర్కి పేర్ని నాని ఒక లేఖ రాశారు. ఇక్కడ వెయిటింగ్ మిషన్లకు సంబంధించి సమస్య వల్ల కొంత ఈ స్టాక్ అంతా తగ్గినట్టుగా గుర్తించాము, దానికి సంబంధించి పెనాల్టీ ఎంతైతే అంత చెల్లిస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో తొలుత సివిల్ సప్లై అధికారులు 3200 పైగా బస్తాలు తగ్గినట్టుగా కూడా గుర్తించి ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన జరిమానానికి 1,70,00,000 చెల్లించాలని నోటీసులు కూడా ఇవ్వడంతో దానికి సంబంధించి 1,70,00,000 కూడా డీడీల రూపంలో చెల్లించారు. అయితే MOUలో భాగంగా ఒప్పందం చేసుకునే సమయంలోనే స్టాక్ తగ్గితే ఆ గోడౌన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడంతో పాటుగా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాము అని కూడా ఆ ఒప్పందంలో ఉన్న నేపథ్యంలో వెంటనే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసులో A1గా పేర్ని జయసుధ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ బియ్యం తగ్గడానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టిన నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు వెలుగు చూశాయి. ఎవరైతే గోడౌన్ మేనేజర్గా ఉన్నారో మానస తేజ, ఆయనతో పాటుగా ఎవరైతే ఈ ఫిర్యాదు చేశారో పోలీసులకి సివిల్ సప్లై శాఖకు సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి పాత్ర కూడా ఇందులో ఉందనేది పోలీసులు నిర్ధారించి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. అటు మానస తేజ గోడౌన్ మేనేజర్ని అరెస్ట్ చేశారు. టెక్నికల్ ఎవరైతే అసిస్టెంట్ మేనేజర్ సివిల్ సప్లై నుంచి కోటిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ బియ్యం కొనుగోలు చేసినటువంటి రైస్ మిల్లర్ బాలాంజనేయులు, డ్రైవర్ లారీలో ఈ బస్తాలను వేసుకెళ్ళినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మంగారావు ఇతను కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళ 4 అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ బియ్యం కొనుగోలు అంటే ఇక్కడ నుంచి నేరుగా ఈ PDS బియ్యాన్ని అమ్మకాలు జరుపుతున్నారనే అంశాన్ని అయితే పోలీసు విచారణలో గుర్తించడం జరిగింది. అటు రైస్ మిల్లరు అదేవిధంగా గోడౌన్ మేనేజర్గా ఉన్నటువంటి మానస తేజ ఆర్థిక లావాదేవీలు బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినట్టుగా కూడా గుర్తించినట్టుగైతే మనకి సమాచారం అందుతోంది. ఇక మానస తేజ ఇచ్చిన స్టేట్మెంటు, కోటిరెడ్డి ఇచ్చిన ఈ స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా పేర్ని నాని చెప్తేనే ఇదంతా చేసామనే అంశానికి సంబంధించి ఆయన మీద కూడా కేసు నమోదు చేశారు A6గా. ఈ నేపథ్యంలోనే మరి ఆ గోడౌన్ యజమానిగా ఉన్నటువంటి పేర్ని జయసుధ ఇంత జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు, మీరు లేఖలో ఇదంతా కూడా ఈ వేయింగ్ మిషన్లు తేడా వల్లే తగ్గిందనేది మీరు లేఖ రాశారు, కానీ పోలీసు విచారణలో వీటిని పక్కా ప్రణాళిక ప్రకారమే రైస్ మిల్లర్లకి అమ్ముకుంటున్నారనేది గుర్తించామనే అంశాలు
మీ దృష్టికి వచ్చాయా అనే అంశాన్ని అయితే ఈ సందర్భంగా పేర్ని జయసుధను పోలీసులు విచారణ సందర్భంగా అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి వీటి బఫర్ గోడౌన్లుగా చెప్తా ఉంటారు. మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన పీడిఎస్ రైస్ అక్కడ స్టాక్ పెట్టినప్పటికీ కూడా దాని భద్రతా అంశం అన్నీ కూడా ప్రైవేట్ యాజమాన్యాలే చూసుకుంటాయి. కాబట్టి యజమానిగా ఉన్నటువంటి జయసుధ పాత్ర ఎంతవరకు ఉంది, అదేవిధంగా మేనేజర్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో మానస్ తేజ, అదేవిధంగా సివిల్ సప్లై అధికారి కోటిరెడ్డి చెప్పిన విధంగా పేర్ని నాని పాత్ర కూడా ఉందని ఇప్పుడు వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు కూడా నమోదైంది. కాబట్టి మరి జయసుధ పాత్ర ఏంటి, ఏం చేశారు, యజమానిగా ఉన్నారు, ఆమె A1గా కూడా కేసులో ఉన్నారు. కాబట్టి ఈమెకి తెలిసే ఇదంతా జరిగిందా, మీకు తెలియకుండా ఇది జరిగిందా అనే అంశాలకు సంబంధించి అయితే పోలీసులు 2 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపి కీలక వివరాలను అయితే ఈ సందర్భంగా అయితే తెలుసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇవాళ ఇచ్చిన విచారణలో భాగంగా అంశాల ఆధారంగా మళ్ళీ ఆమెను విచారణకి పిలుస్తారా, లేకపోతే ఇవాళ విచారణలో చెప్పిన అంశాల ఆధారంగా సంతృప్తి చెందితే కనుక ఆమెను మరోసారి విచారణకు పిలవకుండా ఉంటారా అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోలీసు విచారణలో పేర్ని జయసుధ ఏం చెప్పారనే అంశానికి సంబంధించి ఇంతవరకు బయటకైతే రాని నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసు విచారణ అయితే ఇవాళకైతే ముగిసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అరెస్ట్ చేసిన 4 నిందితుల్ని కూడా మరోసారి కస్టడీకి తీసుకోవడానికి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇవాళ లేదా రేపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసి వాళ్ళని 5 రోజులు కస్టడీకి తీసుకొని విచారించడానికి అనుమతి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది.